కడప కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సమావేశానికి హాజరైన కడప ఎమ్మెల్యే మాధవి మేయర్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు. టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. అటు వైసీపీ పాలకవర్గం ఎమ్మెల్యే మాధవి కుర్చీ వివాదం నెలకొంది. సో మేయర్ కి కుర్చీ వేసి తనకు కుర్చీ వేయలేదని అక్కడ వివాదం మొదలైంది. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ముందుగా ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చి అనుమత మాట్లాడండి. అహంకారానికి, మహిళ ఆత్మాభిమానానికి ఇది ఈ ఆట మొదలు పెట్టాలి. సైడ్కి రావాలమ్మా, మీరు మేడం వెనక్కి. ఈ సలహా ఎవరిచ్చారో మనకు తెలియదు, కానీ కడప నియోజకవర్గంలో మహిళని అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో, లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీ ఎవరన్నా పీకేస్తాడనో, లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తారనో మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, గత 8 సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి ఇదే రైట్. కడప కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మేయర్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. వైసీపీ పాలకవర్గం ఎమ్మెల్యే మాధవి మధ్య కుర్చీ వివాదం నెలకొంది. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మా కరెస్పాండెంట్ కృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. కృష్ణ, ఎందుకు మేయర్కి కుర్చీ వేసినప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆమె కూడా కుర్చీ వేయాలి కదా? అసలు వివాదం ఎక్కడ మొదలైంది? శ్రీదేవి, కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఉత్కంఠ పరిస్థితి అయితే నడుమున కార్పొరేషన్ సర్వసభ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ రభసకి ప్రధాన కారణం ఏదంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీకి వేయకపోవడమే ప్రధాన కారణం అన్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే విషయానికి వస్తే వైసీపీ నుంచి టీడీపీలోకి 7 మంది కార్పొరేటర్లు ఇటీవల కాలంలో టీడీపీలో చేరిన విషయం అయితే తెలిసిందే. అయితే ఈ విషయానికి అయితే ఏదైతే కార్పొరేషన్ లో కేవలం ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయకపోవడమే ఈ యొక్క సమస్యకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. శ్రీదేవి, కృష్ణ, ఏంటి ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా అక్కడ ఎమ్మెల్యేకి కుర్చీ వేశారా? కనీసం మర్యాద అయినా చేశారు? ఎందుకంటే మనం విజువల్స్ లో చూస్తున్నాము, అక్కడ చాలా మంది నినాదాలు చేస్తున్నారు, కంప్లైంట్ కూడా చేసినట్టున్నారు కదా. వాస్తవ పరిస్థితులకు వస్తే శ్రీదేవి, అయితే ఎమ్మెల్యేకి కుర్చీ వేయకపోవడమే కాకుండా అదే విధంగా కార్పొరేటర్లను కూడా సస్పెండ్ చేస్తామని ఒక్కసారిగా మేయర్ అనడంతో ఇక్కడ పరిస్థితులు ఉధృతంగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ.